హాయ్ అండి. శీతాకాలం అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చే మొక్కలు చామంతులు కదా! రంగురంగుల చామంతులైతే నేనైతే ఎప్పటినుంచో వేసుకొనొస్తున్నాను. అవన్నీ కూడా మనకి శీతాకాలంలో చక్కగా పూసాయండి. అన్నీ కూడా గుత్తులుగా చెట్టు నిండా పువ్వులైతే వచ్చేసాయి. ఇది ఆరెంజ్ కలర్ చామంతి. మనకి ఆరెంజ్ అండ్ లైట్ యెల్లో మిక్స్‌లో వస్తుందండి. చాలా అందంగా ఉంటాయి ఈ చామంతులనేవి. ఇవి మనకి దమ్మిడి చామంతి టైప్‌లో వస్తాయి కానీ, దమిడి చామంతి కాదు. దాని పేరు నాకు కొంచెం తెలీదండి. ఇది చూసారా? మొక్క నిండా చామంతులే ఫుల్లు. ఆకులు కూడా కనబడట్లేదు. అంత ఎక్కువ పూసాయండి. యెల్లో కలర్‌లో ఇంకా రేకు చామంతి ఉంది. ఇంకా ముద్ద చామంతి ఉంది. యెల్లో కలర్ చామంతుల్లో అయితే చాలా రంగుల వరకు ఉన్నాయి. నాకైతే చాలామంది అడుగుతున్నారు, మీరు చామంతులు కొత్త మోడల్స్ అయితే ఎక్కడ తీసుకున్నారని. నేనైతే ఇవన్నీ కొత్తవైతే కూకట్పల్లిలో అయితే తీసుకున్నానండి. రిమైనింగ్ అన్నీ కూడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి వేస్తూనే వస్తున్నాను. ఫస్ట్ వన్ వైట్ అండ్ యెల్లో కలర్‌లో చిట్టి చామంతి. చాలా అందంగా ఉంటాయి పువ్వులు. వీటిలో మనకి 2 రంగులైతే ఉంటాయండి. ఒకటేమో ఫుల్ యెల్లో, ఇంకొకటి వైట్ అండ్ యెల్లో మిక్స్‌లో వస్తుంది. చిన్నపిల్లలకి జడలు వేసి పెడితే ఇంకా చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ ఇవి కనకాంబరాలు. ఇవైతే ఇంకా ఎప్పుడు పూస్తూ ఉండేవే. నెక్స్ట్ తెలుపుది ముద్ద చామంతి అండి. ఇది నార్మల్ చామంతుల కన్నా ముద్దగా బంతి పువ్వులా పూస్తుంది ఈ చామంతి అయితే. మనకైతే కాపు అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. పూస్తూనే ఉన్నాయి. యెల్లో కలర్‌లో కాణి చామంతి టైప్ వస్తుందండి. ఇదంతా చూసారా? ఎన్ని మొగ్గలైతే ఉన్నాయో. ఈ యెల్లో కలర్ చామంతులైతే మనకి ఎప్పుడు ఎక్కువగా పూస్తాయండి. నేను కొన్ని గుండీల్లో వేసుకున్నాను. కొన్ని నేలపై వేసేసుకున్నానండి. కుండీల్లో వేసినా కూడా మీకు చామంతుల మొక్క అనేవి చక్కగా పూస్తాయి. మంచి ఫెర్టిలైజర్స్, మంచి ఎరువులు అవన్నీ ఇచ్చుకుంటే. ఇది ఆరెంజ్ అండ్ యెల్లో మిక్స్‌లో వస్తుంది ఈ చామంతి అంతా కూడా. ఎక్కువ చెట్టు నిండా పూసే చామంతిలో ఈ యెల్లో కలర్, ఆరెంజ్ కలర్ చామంతులు ఎక్కువండి. చాలా ఎక్కువగా పూస్తే మనకి ఒక్కొక్కసారి ఆకులు కూడా కనిపించవు. అన్ని చామంతులు పూస్తాయి. ఇది మెరూన్ కలర్ అండి. ఇంకా పువ్వు అనేది పూర్తిగా విచ్చుకోలేదు. స్టార్టింగ్ కాపైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. చూసారా? మొగ్గలైతే ఇంకా ఉన్నాయి. నేను ఫస్ట్ మీకు చూపించాను కదా ముద్ద చామంతి. ఇది ముద్ద చామంతిలా వస్తుంది. కానీ ముద్ద చామంతి అయితే కాదండి. దీన్ని ఏదో పేరు అంటారండి. డాలియా చామంతి ఏదో. నెక్స్ట్ మనకి ఫుల్ ఆరెంజ్ షేడ్‌లో వస్తుంది. ఈ చామంతి అయితే చాలా అందంగా ఉంటుందండి బయట చూస్తే. చూసారా? రెక్కలు కూడా చాలా తిక్కగా ఉంటాయి వీటికి. ఇవనేవి నేను కొత్తగా ప్లాన్ చేసుకున్నానండి ఈ చామంతి అయితే. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి బంతి పూలు టైప్‌లో పూస్తాయండి చామంతులన్నీ కూడా. వైట్ కలర్ చామంతి. నెక్స్ట్ ఇది లావెండర్ షేడ్‌లో వస్తుంది. వైట్‌లోనే ఇంకొక కలర్ ఇది. ఇది చూసారా? నేనైతే ఒక చిన్న గోళంలో వేసుకున్నానండి. చాలా అందంగా పూస్తే మనకి దమ్మిడి చామంతి టైప్‌లో వస్తాయండి. మనకి ఇది 2 షేడ్స్‌లో ఉంటుంది చామంతి. కొంచెం వైట్‌లా ఉంటుంది. మధ్యలో కొంచెం లావెండర్, పింక్ 3 షేడ్స్ కలిపి పూస్తదండి అదైతే. డాలియా అండి. మొగ్గలైతే ఓ చెట్టుకి 5 మొగ్గలున్నాయి ఒకేసారి. ఇవన్నీ ఇంకా విచ్చుకోవాలి. ఎరుపు రంగు డాలియా ఇది. ఎక్కువ మనకి వింటర్స్‌లో ఎక్కువ డాలియాలనేవి పూస్తాయండి. నెక్స్ట్ గులాబీ, హైబ్రిడ్ గులాబీ ఇదంతా కూడా. నేను మీకు ముందు చెప్పాను కదా! ఎక్కువ పూసే చామంతుల్లో నాకు ఈ రంగు ఎక్కువ పూస్తదని. చూసారా? ఒక చెట్టుకి చాలా ఎక్కువ పువ్వులు పూస్తే నేను ఇంకా చాలా వరకు పువ్వులనేవి కోసేసి దేవుడికి పెట్టేశాను. అయినా కూడా ఇంక పువ్వులతోనే ఉంది.